ఆంధ్రప్రదేశ్ వితండవాదం వల్లే కృష్ణా జలాల పంపిణీపై స్పష్టత రాలేదని చర్చలు విఫలమయ్యాయని అన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి, జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జిత్ సింగ్లతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి తమకి ఏపీ నీటిలో ఒక్క చుక్క కూడా అవసరం లేదన్నారు. తమ రాష్ట్రానికి రావాల్సిన నీళ్ల కోసం పోరాటం చేసి తీరుతామన్నారు. తెలుగు రాష్ట్రాలకు దక్కాల్సిన నీటి కోసం ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు హరీష్ రావు. మొదటి నుంచి కూడా ఏకపక్ష విధానాలు అవలంబిస్తూ వచ్చింది. మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఒకవేళ తెలంగాణకి ఏదన్నా అన్యాయం జరిగితే మేము ఎంత స్థాయిలోనైనా ఢిల్లీ స్థాయిలో పోరాటం, మేము సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం తప్ప తెలంగాణ హక్కులు ఏ మాత్రం కూడా తగ్గించుకోవడానికి మేము సిద్ధంగా లేము. మేము ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ యొక్క ఒక చుక్క నీళ్లు మాకు అక్కర్లేదు. తెలంగాణ కేటాయించిన నీళ్లు మాత్రమే మాకు రావాలని కోరుతాం తప్ప ఒక చుక్క ఆంధ్రప్రదేశ్ ఎక్కువ వాడుకోవడానికి కానీ తీసుకోవడానికి మాకు అవసరం లేదు. మా నీళ్లు మాకు కావాలి. మాకు ట్రిబ్యునల్ అవార్డును యథావిధంగా అమలు చేయాలని మాత్రమే తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. ఒక నెల రోజులకు తాత్కాలికమైన అగ్రిమెంట్ అయితే ఉంది. ఈ లోపు రెండు రాష్ట్రాలను కూర్చొని మాట్లాడమన్నారు. మేము ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం తరఫున సిన్సియర్గా మేము ప్రయత్నం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ కలిసి వస్తే కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక వితండ వైఖరిని అవలంబించడం వల్ల దురదృష్టవశాత్తు ఒక కలిసి పనిచేయాలనేటువంటి పరిస్థితి, కలిసి ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం కృషి చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి కూడా ఏకపక్ష విధానాలు అవలంబిస్తూ వచ్చింది. మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఒకవేళ తెలంగాణకి ఏదన్నా అన్యాయం జరిగితే మేము మరో ఇదే చర్చల్లో పాల్గొన్న అనంతరం ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఏమంటున్నారు చూద్దాం లైవ్ లో. శాఖ అధికారులు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఈ కార్యదర్శి అమర్జిత్ సింగ్లతో మాట్లాడిన అనంతరం మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. శాఖ నిపుణులు ద్వారా అదేవిధంగా తెలంగాణ మంత్రి హరీష్ రావు గారు నేను కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర పునర్విభజన చట్టం వచ్చిన తర్వాత ఈ నీటి నిర్వహణలో ఏ విధంగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా ఇబ్బందులు వచ్చాయనేది ఈ 3 రోజుల చర్చ వల్ల కేంద్ర జలవనరుల శాఖ అధికారులకి పూర్తి అవగాహన వచ్చింది. 3 పంటలకు నీళ్లు తీసుకెళ్తున్నాం, 3 పంటలు వేసుకుంటున్నాం, లేకపోతే మాకు ఒక పంటకు నీళ్ళు ఇవ్వరా. 58% జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 48% రెవెన్యూ ఇవ్వకుండా 1,00,000 కోట్లు అప్పచెప్పి 16,000 డెఫిసిట్ బడ్జెట్ అప్పచెప్పి ఇవాళ గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపాల ఫలితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. ప్రధానంగా ఇవాళ నీటి పంపకాలకు వచ్చేపాటికి చాలా స్పష్టంగా పునర్విభజన చట్టంలో చెప్పబడి ఉన్నది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్స్ ఏదైతే వస్తాయో పరిధిలోకి అవి నోటిఫై చేయాలి, జ్యూరిస్డిక్షన్ ప్రకటించాలి. దాని మీద సంబంధిత అధికారులు పూర్తి అవగాహనకు వచ్చి సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు 3 కమిటీగా ఏర్పాటు చేసి 2 రాష్ట్రాల అధికారులు, 2 రాష్ట్రాల సంబంధిత బాధ్యత గల వ్యక్తులతో మాట్లాడి ఇమీడియట్గా త్వరితగతిన నోటిఫై జ్యూరిస్డిక్షన్ ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏదైతే నిన్న అధికారుల సమక్షంలో జరిగిన నెల రోజులు ఈ అరేంజ్మెంట్స్లో మరొకసారి 2 రాష్ట్రాల అధికారులతో కూడా మాట్లాడి మరొకసారి చర్చలకి మాట్లాడటానికి మళ్ళీ పిలుస్తామని చెప్పారు. కాబట్టి మేము చాలా స్పష్టంగా చెప్పాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ భూభాగంలో రాయలసీమ 4 జిల్లాలు ఏదైతే కరువు పీడిత ప్రాంతాలు ఉన్నాయో శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ కూడా పవర్ ప్రాజెక్ట్ కింద
ఇమ్మీడియట్గా శ్రీశైలానికి నీళ్లు రాగానే పవర్ ప్రొడక్షన్ చేస్తూ ఏమాత్రం కూడా శ్రీశైలం ప్రాజెక్టుకి సమాచారం ఇవ్వకుండా కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశాలు పాటించకుండా ఏ విధంగా నీళ్లు విడుదల చేసిందనేది చెప్తే కేంద్ర జలవనరుల శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. రాయలసీమకు మంచినీళ్ళు ఇవ్వకుండా 4 జిల్లాలకి మంచినీటి అవసరాలు తీర్చకుండా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి డైరెక్ట్గా పవర్ ప్రొడక్షన్కి గేట్లు ఎత్తేస్తున్నారన్న వాస్తవాన్ని ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులో టాప్ ప్రయారిటీ మంచినీళ్ళు, దాని తర్వాత వేసిన పంటలు కాపాడుకోవటం, 3వ ప్రయారిటీ విద్యుత్. కానీ ఇవాళ కేఆర్ఎంబి ఆదేశాలను ధిక్కరిస్తూ పాటించకుండా రాయలసీమ 4 జిల్లాలకి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని పక్కన పెట్టి పవర్ గేట్స్ ఎత్తేసి నీళ్లు తీసుకెళ్తామన్న వాస్తవాన్ని చెప్పేసరికి సమాధానం చెప్పలేక ఇవాళ మరి వారు మాట్లాడలేని పరిస్థితి ఉంది. దానివల్ల ఇవాళ ఈ వాస్తవాలు కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. అదేవిధంగా నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర మా భూభాగంలో ఉన్న ఏదైతే రైట్ సైడ్ గేట్లు ఉన్నాయో అది కూడా మేము ఎస్పీఎఫ్ని పెట్టుకుంటాం. మా పోలీస్ అధికారుల పరిధిలోనే ఈ గేట్లు ఉండాలనే వాస్తవాన్ని వాళ్ళకి తెలియజేస్తే దాన్ని కూడా వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా, ఎంత కన్విన్స్ చేసినప్పటికి కూడా మొండి వైఖరిగా, చాలా తొండిగా, ఒక విధంగా బాధ్యతారాహిత్యంగా, ఎందుకంటే సీనియర్ ఇరిగేషన్ శాఖ అధికారులు వాళ్ళు చెప్పారు. ఇవాళ చాలా స్పష్టంగా పార్లమెంటు చేయబడ్డ చట్టం ద్వారా, ఏదైతే ఇవాళ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా ఇవాళ చాలా స్పష్టంగా నోటిఫై చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, మా మీద ఉంది. కాబట్టి మీరు ఒప్పుకోండి, మీరు కన్విన్స్ అయితే మరి దానికి సంబంధించి కార్యక్రమాలు కూడా ఇప్పుడే మినిట్స్ సంతకాలు చెప్తామని చెప్తే మా ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న గేట్స్ కూడా మేమే ఆపరేట్ చేస్తామని మొండి వైఖరితో వాళ్ళు ఈ సమావేశం నుంచి వెళ్ళటం జరిగింది. కాబట్టి మేము చాలా స్పష్టంగా చెప్పాం, బోర్డ్స్ సంబంధించి నోటిఫై చేయండి, ప్రాజెక్ట్స్ నోటిఫై చేయండి, జ్యూరిడిక్షన్ ప్రకటించండి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఒక్క చుక్క నీరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకోవట్లేదు. తెలంగాణ రైతు చాలా స్పష్టంగా వాళ్ళకి కేటాయింపబడ్డ నీళ్లు వాళ్ళు ఉపయోగించుకోవాలి. బచావ్ ట్రిబ్యునల్లో ఏదైతే చెప్పారో ఇవాళ 45 టీఎంసీలు అంటున్నారు మొదటి రోజు, రెండో రోజు 90 టీఎంసీలు అంటున్నారు. అంటే మొండి తొండి ఎలా ఉంటుందంటే, మొండి వాదనేమో 45 టీఎంసీలు అన్నారు, తొండి వాదనేమో 90 టీఎంసీలు అన్నారు. బచావ్ ట్రిబ్యునల్ ఏం చెప్పారు? 4/8/1978లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఎస్వి సుధాకర్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉండగా సింగూర్ 30 టీఎంసీలు ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకోవడానికి, జోరాల 17 టీఎంసీలు నిర్మాణం చేసుకోవడానికి, పోలవరం ప్రాజెక్టులో మాకు 80 టీఎంసీలు వస్తున్నాయి కాబట్టి ఆ 80 టీఎంసీల్లో 35 టీఎంసీలు ఏదైతే కర్ణాటకకి 24 టీఎంసీలు, 11 టీఎంసీలు మహారాష్ట్రకి అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవడానికి ఎప్పుడో వచ్చే పోలవరం ప్రాజెక్టు కోసం 1978లోనే దారాదత్తం చేశారు. దాన్ని మేము వాళ్ళేం తప్పట్లా. ఇవాళ బచావ్ ట్రిబ్యునల్లో ఏదైతే స్పష్టంగా చెప్పబడిందో అవన్నీ కూడా ట్రిబ్యునల్స్ ఉన్నాయి. కేడబ్ల్యూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉంది. డెఫినెట్గా ట్రిబ్యునల్స్ని గౌరవిద్దాం. కేడబ్ల్యూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చే లోపల బచావ్ ట్రిబ్యునల్ అమల్లో ఉంటుంది. దాన్ని కూడా తెలియకుండా, సమాచారం తెలుసుకోకుండా, న్యాయ నిపుణుల్ని సంప్రదించకుండా ట్రిబ్యునల్ లేదు, గెజిట్ అవ్వలేదు కాబట్టి ఇప్పటికిప్పుడే మేము నిర్ణయాలు తీసుకుంటాం, మేము గేట్లు ఎత్తేసుకుంటాం, పైన మేము ఉన్నాం, పక్కన కర్ణాటకతో మేము కలిసి ఉన్నాం, మహారాష్ట్రలో కలిసి ఉన్నాం. మీరు ఒకటే ఆలోచన చేయండి. ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా. ఒక పక్కన ఆల్మట్టి ఎత్తు పెంచుతామని కర్ణాటక 524 మీటర్లు ఎత్తు పెంచడానికి రేపు నల్గొండ, ఖమ్మం రైతాంగ హక్కులు దెబ్బతీసే విధంగా, మన ప్రాంత 2 రాష్ట్రాల హక్కు దెబ్బతీసే విధంగా కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే మీకు కర్ణాటక ప్రభుత్వం మిత్రులా?
ఇవాళ బాబ్లీ ప్రాజెక్టు దగ్గర నుంచి ఇవాళ మహారాష్ట్రలో ఎస్ఆర్పిఎస్పి ప్రాజెక్టు వరకు ఎక్కడా కూడా నీళ్లు రాకుండా ఇష్టారాజ్యంగా మహారాష్ట్ర ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే వాళ్ళు మీకు చుట్టాలా? 60 సంవత్సరాలు ఇవాళ తెలంగాణలో వెనకబాటుతనం కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మెట్ట ప్రాంతాలు వెనకబడ్డ ప్రాంతాలకి ఇన్ని ఇబ్బందులు మహారాష్ట్ర కర్ణాటక ప్రభుత్వాలు ఇబ్బందులు పెడతా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హక్కులు కాపాడుకోవడానికి ఇటు న్యాయపరంగా ఇటు హక్కుపరంగా మనం అన్ని పోరాటాలు కూడా చేస్తున్నాం. ఇవాళ వీళ్ళు మా కన్ను పొడవాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఇవాళ ఆ ప్రాంత రైతాంగ హక్కులు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. మేము చాలా స్పష్టంగా చెప్పాం, ఇవాళ కృష్ణా ప్రాజెక్టులు ఏదైనా సరే కొత్త ప్రాజెక్టుల నిర్మాణం జరగాలంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేశారా? కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలు అనుమతులు తీసుకున్నారా? సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు తీసుకున్నారా? ఏదైతే ఇవాళ సిడబ్ల్యూసి పరిధిలో ఉన్నాయో, ఏదైతే మీరు ఇవాళ నిపుణుల కమిటీ వేస్తూ ఉన్నారో డెఫినెట్గా ఇవన్నీ కూడా పరిశీలన చేయాలి. మేము చాలా స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కలిసి పనిచేయటానికి మేము అటువంటి అభ్యంతరం కూడా తెలియజేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ చాలా స్పష్టంగా మా అధికారులు ఈ వాస్తవాలన్నీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత జలవనరుల శాఖ అధికారులకి ఇవాళ దాకా కేఆర్ఎంబీకి చెప్తున్నాం, సంబంధిత మంత్రులు చెప్తున్నాం. ఇవాళ ఏదైతే సీనియర్ అధికారులు కూర్చున్నారో ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే ఇబ్బందులు, అవమానాలు, బాధలు మేము ఎదుర్కొన్నామో అవన్నీ కూడా లోయర్ రైపేరన్ స్టేట్గా ఇవాళ కింద పరివాహ ప్రాంతంగా ఏదైతే బచావ్ ట్రిబ్యునల్లో కేటాయించబడ్డ హక్కులు, నీటి కేటాయింపులు అవన్నీ కూడా కాపాడమని చెప్పి ఏదైతే పార్లమెంటు చట్టం ద్వారా ఏమండి ఇవాళ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని నేను రాశానా? మేము కోరుకోలేదే, ఈ రాష్ట్ర విభజన కోరుకోలేదే. ఇవాళ మా నెత్తి మీద అప్పులు పడేసి ఇవాళ అసెంబ్లీ లేకుండా ఇవాళ రాజధాని లేకుండా మేము 2 సంవత్సరాలుగా 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మేము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే 3 పంటలు పండించుకుంటున్నామని, లేకపోతే మంచినీటి అవసరాలకు కూడా నీళ్లు కేటాయించకుండా ఇవాళ ఇమ్మీడియట్గా మాకు వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటంటే ఇవాళ మీ వాస్తవాలన్నీ చెప్పడం వల్ల నోటిఫికేషన్ ప్రాసెస్ స్పీడప్ చేయడానికి మాకు అవకాశం వచ్చింది. ఇవాళ జ్యూరిడిక్షన్ ప్రకటిస్తే ఈ ఇబ్బందులు ఉండవు. సీనియర్ సెక్రటరీస్గా, సీనియర్ ఐఏఎస్ అధికారులుగా మేము అడుగుతూ ఉంటే కూడా వీళ్ళు మొండిగా వీళ్ళు వినని పరిస్థితి ఉంది. కాబట్టి టీత్ ఇవ్వాలి. ఏదే కేఆర్ఎంబి బోర్డుకి టీత్ పార్లమెంట్లో చట్టం ద్వారా, యాక్ట్ ద్వారా ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ కూడా ఇవ్వాలంటే మా పరిధిలోనే మేము ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే రేపు చీఫ్ ఇంజనీరు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో, ఎన్ని మాటలు పడుతున్నారో మాకు అర్థమైంది. ఇవాళ వాళ్ళు ఏమన్నారు, కేఆర్ఎంబి సెక్రటరీని మార్చాలి, కేఆర్ఎంబి అధికారులంతా తప్పు చేశారు. 2 సంవత్సరాలుగా 2 రాష్ట్రాలతో మాట్లాడి ఇవాళ వాళ్ళు గేట్లన్నీ కూడా పరిధిలో జోరాలు పెట్టారు, పోతిరెడ్డిపాడు పెట్టారు, శ్రీశైలం పెట్టారు, నాగార్జున సాగర్ పెట్టారు. ఇవాళ అన్ని గేట్లు పెట్టి ఇంకా ఓపెన్గా ఏమేమి పెట్టాలో కూడా మేము సహకరిస్తాం. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ నోటిఫై చేస్తూ ఉంటే కుదరదు అని చెప్పేసి మాట్లాడారు. కాబట్టి ఏదైనా సరే మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తాం. చైర్మన్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి విధి విధానాలు రూపొందించాలి అంటే మీరు కాదన్నారు. 3 సిడబ్ల్యూసి చైర్మన్లతో కమిటీ సభ్యులతో చాలా స్పష్టంగా 3 సీనియర్ అధికారులను పెడతారా, సెంట్రల్ వాటర్ కమిషన్ సీనియర్ చైర్మన్స్ని పెడతారా? పెట్టండి. ఇవాళ మేమైతే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇవాళ ఇవి తెలియాలి. ఇప్పుడు దాకా 3 పంటలు మేము పండించుకుంటున్నామని చెప్పి ఇవాళ చూడండి 811 టీఎంసీలు రావాల్సిన కృష్ణా జలాలు 71 టీఎంసీ వస్తే మేము 3వ పంటకు నీళ్లు తీసుకెళ్తున్నామని బాధ్యతారాహిత్యంగా అసత్య ఆరోపణలు చేస్తూ మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో
వారికి సంబంధించిన ఒక్క చుక్క కూడా మేము కోరుకోవట్లేదు. ఏమా? ఏమా? జూరాలను పెట్టారు కానీ ఏపీలో ఉన్న ప్రాజెక్టులని కేఆర్ఎంబి కిందకి ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తుంది. లేదండి, జూరాల ప్రాజెక్టు పూర్తిగా తెలంగాణ బౌండరీలో ఉంది, దాన్ని కేఆర్ఎంబి బోర్డు కిందకి తెచ్చారు. మరి ఆంధ్రాలో ఉన్న ప్రాజెక్టులను ఎందుకు మీరు పూర్తి స్థాయిలో కేఆర్ఎంబి కిందకి తీసుకురారు? ఇవాళ రామాయణం అంతా ఇని రాముడు సీతం అవుతుందంట. టోటల్గా కేఆర్ఎంబి నిన్న నేను డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చాను. చాలా స్పష్టంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టే కాకుండా అంటే శ్రీశైలం కానీ జోరాల కానీ దానికి సంబంధించిన టోటల్ ప్రాజెక్ట్స్ని పరిధిలో తీసుకొచ్చారు. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఇవ్వండి అని చెప్పి కూడా కోరారు. కాబట్టి ఇవాళ ఎక్కడా కూడా దీంట్లో ఎవరు అడ్డం పడేది కూడా లేదు. పార్లమెంటులో చేయబడ్డ చట్టం ద్వారా నోటిఫై చేస్తున్న ప్రాజెక్ట్స్ జ్యూరిడిక్షన్ ప్రకటించమని మేము కోరుతున్నాం. దానికి మీరు మీ భాగంలోకి వచ్చి మేము గేట్లు ఎత్తాం, లేకపోతే మేము రాయలసీమకు నీళ్లు రాకుండా మేము పవర్ పోటీ చేసుకొని గేట్లు ఎత్తాం, ఈ మండి వైఖరి చేయటం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది. దాని మీద కూడా కేంద్ర జలవనరుల శాఖ అధికారులు అర్థం చేసుకొని సెంట్రల్ వాటర్ కమిషనర్ సంబంధించిన 3 సీనియర్ అధికారులను పెట్టి సమస్యని మొత్తం కూలశంగా చర్చిస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం చేస్తూ ఉన్నారు. నెల రోజులు సమయం ఇచ్చాం కాబట్టి ఈ నెల రోజుల్లో వాళ్ళకు సంబంధించిన అధికారులంతా కూడా 2 రాష్ట్రాల అధికారులతో మాట్లాడి మళ్ళీ మా అవసరం వచ్చినప్పుడు మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. ఎప్పుడు పిలుస్తున్నా మేము రావటానుకున్నాం. మా భూభాగంలో ఉన్న గేట్ల నిర్వహణ మా రాష్ట్ర అధికారులు కేఆర్ఎంబి ఆదేశాలతో అమలు చేస్తారనేదే మేము కోరాం. మేము కోరింది న్యాయపరంది, న్యాయపరమైంది. ఇవాళ చాలా స్పష్టంగా పార్లమెంట్లో చేయబడ్డ చట్టం ద్వారా యాక్ట్లో అన్నీ ఉన్నాయి, అన్ని అవకాశాలు అన్ని రాష్ట్రాలకు ఉన్నాయి. ఎవరు ఎక్కడికి వెళ్ళేది వాళ్ళ కాబట్టి మనం ఎవరం కూడా దీన్ని తప్పట్టేది లేదు. మేము చాలా స్పష్టంగా మాకున్న అధికారాలు మాకున్న హక్కుల్ని కాపాడమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. ఇమీడియట్ గా స్పందించమని కోరాం. కృష్ణా బోర్డు విధి విధానాలను కేంద్రం నిర్దేశిస్తే మీకు ఇబ్బంది ఉందా? ఇవాళ నన్ను ఒక్క నిమిషం, ఇవాళ నెల రోజుల్లో ఏదైతే 2 రాష్ట్రాల అధికారులతో మేము చర్చించి సెంట్రల్ వాటర్ కమిషన్ 3 అధికారులని సీనియర్ అధికారులను పెట్టి ఇవాళ సీనియర్ సెక్రటరీలుగా ఉన్న మాకే ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న గేట్లు నిర్వహణ ఇమ్మని బతిమాలి చెప్పినా కూడా వినలేదు. కాబట్టి సీనియర్ అధికారులను పెట్టి కేఆర్ఎంబి బోర్డుకి గట్టిగా టీత్ ఆ ఇచ్చిన చట్టాన్ని అమలుపరిచే విధంగా విధి విధానాలు రూపొందిస్తాం. చట్టంలో చెప్పబడ్డే నిర్వహణలో తీసుకొస్తాం అని వాళ్ళు తెలియజేశారు. త్వరితగతిన తెలియజేయమన్నాం. నెల రోజులు సమయం ఇచ్చారు కాబట్టి మళ్ళీ సీనియర్ అధికారులు 2 రాష్ట్రాల అధికారులతో మాట్లాడి మళ్ళీ మమ్మల్ని పిలుస్తామని చెప్పారు. చాలా క్లారిటీ ఇచ్చాం. ఇవాళ నా భూభాగంలో నువ్వు గేట్లు ఎత్తానన్నావు. ఇవాళ రాయలసీమకు మంచినీళ్ళు ఇవ్వకుండా నువ్వు పవర్ ప్రొడ్యూస్ చేస్తానన్నావు. ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఈ వాస్తవాలు కేంద్ర జలవనరుల శాఖ అధికారులకి ఈ 3 రోజుల చర్చలో వాస్తవాలన్నీ కూడా తెలిసాయి, ఫ్రూట్ఫుల్గా జరిగాయి. దీన్ని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం తనకున్న అధికారాలు ఉపయోగించి పార్లమెంటు ద్వారా చేయబడ్డ చట్టం ద్వారా యాక్ట్ ద్వారా విధి విధానాలు అమలు చేయమని డిమాండ్ చేసాం, ఒత్తిడి చేసాం, చెప్పాం. ఇప్పుడున్న స్థితి ఇంకెన్ని రోజులు ఉంటుంది? నెల రోజుల 3 నెలలు? ఈ నెల రోజుల్లో మళ్ళీ పిలిపిస్తాం.